మామ జీవితంలో ఎవ్వరినన్నా నమ్ము గానీ ఇలాంటోళ్ళని మాత్రం అస్సలు నమ్మకు మామ. నీతో లైఫ్ లాంగ్ ఉంటా. నేను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటా. నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను. నా ప్రేయర్స్‌లో నువ్వుంటావు. ఐ లవ్ యూ ఫరెవర్ అని చెవులో కాలీఫ్లవర్లు, క్యాబేజ్‌లు, నోట్లో లాలీపాపులు పెట్టేటోళ్ళని మాత్రం అస్సలు నమ్మకు మామో. మా ఇంట్లో ఒప్పుకోరు. ఇది వర్కౌట్ అవ్వదు. నువ్వు దూరం ఉండడమే బెటర్. నువ్వు దూరం ఉంటే నీ లైఫ్ బావుంటది. ఇలాంటి సొల్లు డైలాగులు చెప్పేటోళ్ళని అస్సలు నమ్మకు మామ. వాళ్ళకి బోర్ కొట్టేంత వరకే మామ నువ్వు బుజ్జి కన్నా బంగారం. వాళ్ళ లైఫ్‌లోకి ఎవరో వచ్చాక మంచి పొజిషన్, మంచి జాబ్, మంచి సాలరీ ఉన్నాక నువ్వెందుకు కనిపిస్తావు మామ? వాళ్ళ స్టేటస్ ఏంది? మన స్టేటస్ ఏంది? పెళ్లి టైం వచ్చాక వాళ్ళకి పేరెంట్స్ మాత్రమే గుర్తొస్తారు. అప్పుడొస్తది కాస్ట్, స్టేటస్, పైసలు, డబ్బులు, పొజిషన్. వాళ్ళకి కావాల్సింది నువ్వు కాదు మామ. మంచి హ్యాండ్సమ్ అబ్బాయి, మంచిగా బాగా రిచ్ ఉండాలి, సేమ్ కాస్ట్ అయి ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా పెళ్లి చేయాలి. నువ్వే రా పక్కరా. నువ్వే ఫూల్ అయింది ఇక్కడ. ఎవ్వరు కాలేదు, ఎవ్వరికి నష్టమేం లేదు. అది మంచిగా ఉంది, హ్యాపీగా బిందాస్గా జాబ్ చేసుకుంటా, శాలరీ తీసుకుంటా, వేరే వాళ్ళతో వేరే పెళ్లి చేసుకోబోతుంటా. సెల్ఫిష్ గబ్బిలం ముఖాలు తో లవ్ చేయడానికి నువ్వు, పెళ్లి చేసుకోవడానికి వేరే ఒకడు. అందుకే మనకి ఈ లవ్వులు కొవ్వులు వద్దు మామ. మన కెరీర్ని, మన లైఫ్ని గట్టిగా ఎవడు టచ్ చేసినా కూలనంత గట్టిగా బిల్డ్ చేసుకోవాలి మామ. నీ లైఫ్ ఎట్లుండాలంటే రేపు దాని పెళ్ళైనాక దాని మొగుడుతోని ఉండే నా లైఫ్లో ఒక వేస్ట్ గాడు అని అనిపించుకుంటావా? లేకపోతే అబ్బా మిస్ చేసుకున్నారా అబ్బాయి, వాడిని పెళ్ళి చేసుకుంటే బాగుండేది అని రిగ్రెట్ ఫీల్ అయ్యేలాగా చేస్తావా? చాయిస్ ఈస్ యూర్స్. చాలు మామ, ఇంకా నీ లైఫ్లో నువ్వు కోల్పోయింది చాలు. రీస్టార్ట్ చేయి. లెట్స్ లీవ్ అ లైఫ్ ఫర్ అవర్ సెల్ఫ్. చివరిలో ఒక మాట, నీ గురించి నువ్వు ఒకరి దగ్గర పోయి ప్రూవ్ చేసుకునే ట్రై మాత్రం అస్సలు చేయకు. వేస్ట్ ఆఫ్ టైం. అఫ్ కోర్స్ వాళ్ళకి వేరే వాళ్ళే బెస్ట్ అయి ఉండొచ్చు, నువ్వు నథింగ్ అయి ఉండొచ్చు, నువ్వు జీరో అయి ఉండొచ్చు, పర్లేదు. దిస్ గేమ్ హ్యాస్ టు బీ చేంజ్డ్. నవ్వేటోళ్ళు నవ్వుతూనే ఉంటారు మామ. నువ్వు ఏదో గట్టిగా అనుకొని లైఫ్ స్టార్ట్ చేస్తావు, మూవ్ ఆన్ అయ్యి లైఫ్ గట్టిగా స్టార్ట్ చేస్తావు, నవ్వుతారు మామ. నవ్వుకొని వీ డోంట్ కేర్ అబౌట్ దాట్. నీ లైఫ్ కోసం నువ్వు ఫైట్ చేయి, నీకు నువ్వు నిలబడు, నువ్వెందుకు ప్రూవ్ చేయి. షో దెమ్ హూ ద ఫక్ యు ఆర్, వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్. నువ్వు స్టార్ట్ చేయగానే సక్సెస్ అయిపోవు, దానికి చాలా టైం పడుతుంది. గివ్ అప్ మాత్రం చేయకు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయి, ఎఫర్ట్స్ పెట్టు, హార్డ్ వర్క్ చేయి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది రిజల్ట్. దేవుడు నిన్ను ఎంత కింద పడేస్తే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఎంత కింద పడేస్తే అంత పైకి తీసుకుపోతాడని అర్థం. ముందున్నాయి మన రోజులు రాబోయి, దా చూసుకుందాం.